ఈ టోటల్ గారు బయలుపడిపోయాడు పాపం. ఏందిరా గేమ్ ఆడేకి ఇవన్నీ ఎందుకురా? ఏం నీకేమన్నా మెంటలా? పద్ధతి గల గేమ్ ఇది. లే పద్దు వాడి పెరిగిన బుద్ధిమంత పెరగలే. నువ్వే బాబీ. ఎవరు వచ్చినారు? లే నాకు ఆడ మర్యాద పోతుంది. ఏంది నాయన ఈ క్యూ ఇంతమంది ఉన్నారు? కాదు ఏంటి బ్రో ఈ క్యూ? ఆధార్ కార్డు. సూపర్. చూడు ఆధార్ కార్డు అప్డేట్ అంట. ఆటరుకున్నారు. ఓయమ్మా నీకు ఇట్లా శనికూతలు తప్ప వేరేటు రావు. నువ్వైతే ఇప్పుడప్పుడే పొద్దున ఏమన్నా పోయి కారు ఏమైందిరా? కాదు చిగురు తీసుకొని చిగురు అమ్ముకొని వద్దాం కదండి. నలుగురు పోయి అన్న చిగురు ఎడ బాగా వచ్చిందంట. 30 రూపాయలకి ఇంత చిగురు. అవును మా చిగురు బిక్కొని పోయి అమ్ముకొని వద్దామా? పోలే ఏం కాదు రాదా అన్నీ అయిపోయి చిగురు అమ్ముకుంటుందా? నీకేనా నీ పోతావాళ్ళ బేవర్సిన కొడక. ఛాలెంజ్ తీసుకొని చేద్దాము. మీరు ముగ్గురు అమ్ముకోపోండి, మీరిద్దరు అమ్ముకోపోండి. కాదు నేను చెట మీద గంప పెట్టు, నువ్వు కూసుకుంటూ పో. లేదంటే చెటా నోరు పెద్ద చూడు. నువ్వు హైదరాబాద్ చెప్పండి. 3000 అయితే నేను ఏదో ఇట్లా చేసుకోగలుగుతాను. గుళ్ళోనే ఉందాం కానీ పోయేటప్పుడు తిరిగే పోయినప్పుడు లగేజ్ ఆడబెట్టేది. కార్లో ఉంటుంది లగేజ్. లేదంటే ఇంకో పని కూడా చేయొచ్చు యాక్చువల్గా. అయితే నువ్వు లగేజ్ అంతా పెట్టుకొని టాయిలెట్స్ దగ్గర కూర్చున్నావు అనుకో, పోయే వాళ్ళు వచ్చే వాళ్ళు నీకు చిల్లర ఇస్తారు. బాబీ ఎందుకు బాబీ నీకు అట్లా దరిద్రం శనికూతలు వస్తుంటాయి? దరిద్రం నా కొడుకాడు. గుళ్ళకాడు పోతావురా నువ్వు పని లేక? గుళ్ళకాడు గుళ్ళ దగ్గర గుడ్డ వేసుకొని కూర్చోాను. నీకు నేను యాక్చువల్గా నేను కుంభమేళ పోయేటప్పుడు ఏం చెప్పినా, కుంభమేళ పోయేటప్పుడు నీళ్ళు బాయ్ నీళ్ళు ఇస్తాలే. కుంభమేళ పోయేటప్పుడు నేను ఏం చెప్పినా, కుంభమేళ పోయేటప్పుడు తమలపాకులు పెట్టుకోమ్మా నువ్వు. ఆడ వాళ్ళందరికీ ఆకు తింటావా అనుకుంటా పోయినా కానీ నువ్వు డబ్బులు సంపాదించుకుంటాడు. యాప పుల్లలమ్మి ఒకడు నెలకు 50,000 పైన సంపాదించినాడు. యాప పుల్లలమ్మి కుంభమేళలో తెలుసా? అట్లుంటుంది కుంభమేళలో. కుంభమేళలో నువ్వు పోహా చేసుకున్నా గానీ నీ జీవితం మారిపోతుంది. అదే పులిహోర లాంటిది. నిజంగా చెప్తాను. ఎట్లా వంటలు వస్తాయి మీరిద్దరు పెట్టుకోండి. మళ్ళీ లావ్ అవుతున్నట్టున్నాడు. జవురుతో వేసుకొని ఇంకా ఈరోజు సంత దొరికిందని. లావైనవే భారీ పడింది పొట్ట. సైడ్ అవతల 2-3 కేజీ, యువతలో 3 కేజీ. దానికి ఒక విచిత్ర తైలంతో కడుపుకి మర్దం చేస్తే పోతుందంట. చేస్తావా నువ్వు? మా నా పొట్టు ఇంత ఉండే చూడు ఎంత తగ్గించేసుకున్నాను. నేను అదే చెప్తాను. ఇది ఒక ఆయిల్ ఇస్తా, చెటా కడుపుకి మసాజ్ చేసినావంటే పోతుంది. తీసుకొని అట్లా ఇట్లా అవ్వలేకు. నాకు నచ్చని మాటలు మాట్లాడినావంటే బేవర్స్ నా కొడక. అవ్వాలే లోఫర్కే లోఫర్ ఉన్నట్టున్నావు. మర్దం చేస్తే పోతాదమ్మా. నువ్వు చేయలే. ఆయిల్ నేను తయారు చేస్తా. ఆ కడుపు అంత లేను నేను. కడుపు ఫాస్టింగ్ చేస్తాను కదా? కరిగిపోయింది మొత్తం. ఏం లేదు. ఇంకా కూడా నువ్వు ఒక పూటే తింటున్నాను. పొద్దున కూడా ఒక 2 క్యారెట్లు, ఒక హాఫ్ దోసకాయ తింటున్నాను. మా పొద్దున కూడా నువ్వు ఏం చేయలేదు తెలుసా? బయటికి పోవాలమ్మా 11 గంటలకి. అవి కూడా పొద్దున్నే ఏం చేస్తా, వాము, సోంపు, జీలకర్ర, బెల్లం కొంచెం వేసి వాము, సోంపు, జీలకర్ర, ఇంకా దాంట్లో మిరియాలు కొంచెం అదేంది పోపు పెడతారు చూడు, అవన్నీ కూడా ఆవాలు గీవాలు యాడ్ చేయకూడదు. కడుపులో పోపు అవుతుంది. దాంట్లోకి 4 కరివేపాకులు తిక్కనా నీకు అవన్నీ వేసుకోకూడదు. అట్లా వేసుకోవచ్చు, నేను దాతాను. నీకేం ఒక 2 మిరియాలు అన్నీ వేసి ఉడకబెట్టి తాతా. తిక్కకంతా చేయొద్దు తల్లి. కరివేపాకు వేస్తావా? మంచిది కదా కరివేపాకు, మంచిదే. ఒక 4 ఉడకబెట్టి అంత గ్యాస్ బాగానే ఉంటుంది. ఇప్పుడు పర్వాలేదు. నువ్వేంది నాయన అట్లా కడుపు పెంచుకుంటావు? నీకు ఆ కుర్జీ అంతా సాలేదు.
అంత వెడల్పు సెట్ అయిపోయినావు దాంట్లో కరెక్ట్ కూర్చున్నావు. ఏంది బాబీ నువ్వేంది బాబీ యోగా నేర్పించి మధ్యలోనే వదిలిచ్చేసినావు అంతేనా? లేదు యాక్చువల్ గా రామేశ్వరం యోగాలో వదిలేసినా యోగా ఈ మధ్య చేయట్లేదు కదా. రామేశ్వరం పోయినామా, రోజులు అయిపోయింది. మళ్ళా గోవా పోయినామా, వీళ్ళు క్యాంపులు తిరుగుతానే ఉన్నారు, క్యాంపులు పోయినాము. ఎక్కుతానే ఇదే ఛాన్స్ దొరికిందని పాము కింద పడుకొని నిద్రపోతానే ఉన్నావు. ఇదే ఛాన్స్ దొరికిందని చల్లగా నిద్ర వస్తుంది. నువ్వన్నా నేర్పికూడదా రోజు అట్లా చట్టాను? ఇక్కడ తిండి కొడితే ఇంకెందుకు లావు కావు నువ్వు? నువ్వన్నా చెప్పి నేర్పికూడదా? ఏమన్నంటే ఇంకా డైట్ అంటావు, 40 దోశలు తింటావు. పెద్దమ్మ మళ్ళీ ఏంది నాయనా నైటా? నా వల్ల కాదప్ప. సర్లే కానీ మా అది ఒకటి గేమ్ ఆడదామా? ఏం గేమ్? చాలా మంది అడుగుతున్నారు, నిన్ను టచ్ చేస్తే ఎవరు టచ్ చేసినారో చెప్పాలంట. టచ్తో కనుక్కుంటుంది అమ్మ అని అడుగుతున్నారు. ఎందుకు తెలుస్తాయి బావి అట్లా స్పర్శలు? ఏమి పెద్ద చేతులుగా ఉంటే నాది, సన్న చేతులుగా ఉంటే మీడియంగా ఉంటే అన్నది. అట్లేం ట్రై చేద్దామా? బాగుంటుంది స్పర్శ ద టచ్ గేమ్. సర్లే గేమ్ ఆడదాం బట్టలే. చైర్ వేసేసి ఒకటి అదేంది పెద్ద దారం తీసుకుంటారా, కట్టేస్తాను నేను. చైర్ కట్టేసి గేమ్ చాలా బాగుంటుంది. లేదు లే పద్దు. ఏం నోరు మూస్తానా? ఊపిరాడకు చచ్చిపోలనే చంపేసేటట్టున్నావే నువ్వు. జైలుకి పోతావు. హాయ్ అండి, హాయ్ అండి. వీళ్ళు ఏందో ప్లాన్ వేసుకొని వచ్చినారు, మీరు కొంచెం చూస్తా ఉండండి ఏం చేస్తారు. బెటర్ గేమ్ అంటున్నారు, నాకు నమ్మకం అయితే లేదు. హైదరాబాద్ పోయి గుళ్ళో పడుకుందాం అంట అన్నారండి మా అత్తయ్య. మంచి పుణ్యం వస్తుందని అన్నానండి. రూమ్స్ వద్దంట, గుళ్ళో పడుకుందాం. కాచేత నాది ఒక డౌట్. నాకు పొట్ట ఉంటే ఎంత అసహ్యంగా ఎట్లెట్లో ఏందో నాకు ఉబ్బరంగా ఉన్నట్లు అట్లా అనిపించింది. లే ఉండలే మాదర్ చేత్ ఉండే నేను పొట్టంతా డైట్ చేసి కరిగిచ్చేసుకుంటే చూడు ఎంత బాగా పోగొట్టుకున్నా. నువ్వెందుకు పొట్ట లోపలికి ఏమనుకోవద్దులే, లోపలికి ఏమనుకోవద్దు, యాల చచ్చిపోతావు. కాదు చేట అంతలా కడుపు పెట్టుకుంటే నీకు ఎట్లా ఊపిరాడుతుంది, ఎట్లా నిద్రపోతున్నావు నువ్వు, ఎట్లా నడుస్తావు, నాకు విచిత్రంగా ఉంది చేట. నీకు పొట్ట అంటే ఇష్టమా? కాదు పొట్ట అంటే ఇష్టమా? నేను పొట్ట ఇప్పుడు కరిగిపోయిందా లేదా? ఏ మండోదురుగా ఇంతలా ఉన్నా ఏమన్నా మండోదురుగా నువ్వు పెడతావులే 196 పేర్లు. ఏందిరా గేమ్ ఆడేకి ఇవన్నీ ఎందుకురా? ఏం నీకేమన్నా మెంటలా? పద్ధతి గల గేమ్ ఇది. లే ఏందన్నా తాడి కూడా చేసినావు అనుకో, ఇద్దరికి చెమడాలు తీస్తాను నా కొడుకల్లారా. ఈ పాపకు పద్దుకు తెలిసినా కూడా చెప్పదులే. నిజంగా నేను కిడ్నాప్ చేసుకొని వచ్చిన వాళ్ళకి కట్టినట్లు కడతాన్నారు. నేనేం తప్పించుకొని పోతానారా? అట్లా బిగిస్తాను ఒకటేసారి, అంత టైట్ బిగిస్తాను. లే మాదర్ చెట్నా కొడుక, అట్లా కాదు తల్లి, నువ్వు తప్పుగా అనుకోద్దు. మయ్యా తేమ్మా పక్కరా, నువ్వు ఎప్పుడు కూడా తప్పుగా అనుకోకూడదని నీట్గా. ఎవరన్నా అడిగినారా ఇట్లా చేయమని? అవునమ్మా అంతేగా. బాగా అడుగుతుంటారు తలకాయ మీదను, ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అని. బాగున్నారు. ఇంత టైట్ వస్తుంది ఏందిరా అంత టైట్ కడతాను? లే ఏమైంది? ఇట్లా కాదమ్మా, ఇది గేమ్ కి చాలా ప్రధానం అన్నమాట. ఓయమ్మ నాకు ఊపిరాళ్ళలే ఇట్లా ఏంది కళ్ళకు గట్టి చేతిలో నాకు ఊపిరాళ్ళే. ఊపిరెందుకు ఆడదు? నీకేం దొమ్మల మీద ఏమైనా ఎవరైనా కూర్చున్నారా? చటాన్ కూర్చి పెడితే ఇంకా నేను చచ్చిపోవాల్సిందే. కాదు మేము ఒకవేళ మర్చిపోయి ఇట్లా వెళ్ళిపోతే ఇంటికి ఏం లే తలకాయ జరుగుతుందా నీకే? అప్పా మూసుకోప్పా చాలు గాని. కాళ్ళన్నా ముక్కన్నా ముక్కు కూడా నోటికి కూడా మూసేసి ఇంటికి చూడు ఊపిరాడికి చచ్చిపోని. ఏం పెట్టినారు ఇంత బరువు వస్తుంది బాబీ? తీలే బాబీ, కనుక్కునేకి ఇవన్నీ అవసరమా బాబీ?
కనుక్కునే దాంట్లో స్పర్శ టచ్ గేమ్ నువ్వు ఎవరు టచ్ చేసినారో కనుక్కోలా. అయినా టచ్ చేసేకి ఇట్లా కట్టేసేది అవసరమా బాబీ? అలా చూడకూడదు కదా నువ్వు. కట్టేసి కండ్లకు కట్టినావు సార్, చేతులకు అవసరమా? అను ఎవరన్నారు? చెట నువ్వే కాదు. బాబీ కాదు. బాబీనే. మళ్ళా ఇప్పుడు ఎవరన్నారు? చెట. ఇప్పుడు ఎవరన్నారు? బాబీ. ఇప్పుడు పద్దు. ఇప్పుడు నువ్వే బాబీ. ఎవరు వచ్చినారు? తల నిమిరిపోదురా మా అమ్మకి. లే నాకు ఆడ మర్యాద పోతుందిరా నా దగ్గర. పద్దు బాబీ అట్లా ఏం బాబీ తమాషా చేస్తున్నావా? లే అయ్యో నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకుంటావు? ఓబ్లేసు వీళ్ళు వీడియో తీస్తున్నారు, ఇట్లా చూడు ఎట్లా కట్టేసినారు నన్ను. చూపిపో. ఇప్పుడు ఎవరన్నారు? నువ్వే. ఓబ్లేస్ అన్నాడు. నాకు తెలుసు ఓబ్లేస్ కథ. ఓబ్లేస్ ఎట్లా వాడు నాకు తెలుసు అన్నాడు. నన్ను నమ్మండి. ఓబ్లేస్ చెయ్యి తెచ్చి నువ్వు అంటానవా? ఇప్పుడు ఎవరన్నారు? నువ్వే. నువ్వు 3 సార్లు కరెక్ట్ చెప్తే ఇడిచిపెట్టేసమ్మా. ఇప్పుడు ఎవరన్నారు? నువ్వే. రాంగ్. ఇప్పుడు ఎవరన్నారు? బాబీనే. 1. ఇప్పుడు బాబీనే. రాంగ్. ఏం కాదు. ఇప్పుడు బాబీనే. ఇప్పుడు ఎవరన్నారు? చెట. నువ్వు కనుక్కోకుంటే వేస్ట్. నిమ్ముతానే ఉంటారు నీకు ఈ రోజంతా. బాబీ నాకు తల నొప్పిస్తాను, తీసే బాబీ. ఆ ఓబ్లేసు ఇది ఇప్పే ఓబ్లేసు చాలా ఇష్టం ఇట్లా అంటే. అనద్దు బాబీ, నాకు చిరాకు, చెడ్డ చిరాకు. నాకు ఇప్పే బాబీ. 3 సార్లు గెస్ట్ చెయ్యి. నాకు చిరాకుగా ఉంది, ఇప్పే బాబీ. 3 సార్లు గెస్ట్ చెయ్యి. నేను ఎవరిని గెచ్చేయను బాబీ. 3 టైమ్స్ గెస్ట్ తీసేస్తాం. ఇది ఎవరన్నారు? నువ్వే బాబీ. ఒకటి రైట్. ఇది ఎవరన్నారు? పద్దు. అమ్మయ్యా. ఇది ఎవరన్నారు? యువర్ థింకింగ్ రైట్. ఓబ్లేసు. మా కనుక్కున్నందుకు బాబీ ఇప్పు బాబీ, నాకు ఎట్లట్లో ఉంది, చిరాకు ఉంది. ఇప్పు. కానీ బాగా కనుక్కున్నామ్మా లాస్ట్ నిజంగానే నువ్వు కరెక్ట్ కనుక్కున్నావు. చూడండి మీరు అడిగిండే గేమ్ ఆడిచ్చినాను. సో లైక్ చేయమని చెప్పు మా బుడుక్స్. చూడండి నన్ను ఎంత శ్రమ పెట్టినారా మీరు. లైక్లు పిచ్చ లైక్లు కొట్టండి, మర్చిపోవద్దండి. పిచ్చ 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 లైక్లు కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. బాబీ నాకు తిడతా బాబీ. ఎట్లా ముడేస్తావులే అంతోటు? ఏంది ఈజీగా చేశానమ్మా, సింపుల్. అసలు ఏంది ఈజీగా? వాళ్ళమ్మ కిడ్నాప్ చేసిన వాళ్ళు కూడా కట్టారు ఇంత బద్దవస్తుగా. అంతేగా. నేను ఆధార్ కార్డ్ అప్డేట్ పోయినామంటే ఇంకా పోయినా దాన్ని పోను. నాకు ఆటో బుక్ చెయ్యి చెట. ఆధార్ కార్డు రాత్రి ఒకేసారి భోజనమా.